వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారా, ఆధారాలు పక్కాగా సేకరిస్తున్నారా అనే దీనికి సంబంధించి మనం కనుక చూసినట్లయితే, మీరు కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా, అలాగే చంద్రబాబు నాయుడు గారు పక్కా ప్లాన్తో అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా మీకేమనిపిస్తే దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే, మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నట్టుగా కూడా మంత్రి కొల్లును పార్థసారథి అయితే ఇక్కడ పేర్కొన్నారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరైనా రాష్ట్రానికి నష్టం కలిగించినట్టు తేలితే జైలు శిక్ష తప్పదనేసి కూడా ఆయన స్పష్టం చేశారు. సిట్ విచారణ ద్వారా చూసినట్లయితే ఇక్కడ డెన్లు అంటే డబ్బులు ప్రవాహం వంటి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించినట్టుగా కూడా మంత్రి ఇక్కడ వెల్లడించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో కొంత తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మరి మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు ఉండవు అనేసి కూడా గతంలో కూడా స్పష్టం చేశారనే విషయాన్ని ఇక్కడ మంత్రి పార్థసారథి అయితే స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా ఎవరైనా చేసినా వారికి చట్టం రక్షించదనేసి కూడా 100% ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ కేసులో ఎంత పెద్ద నాయకులు ఉన్నప్పటికి కూడా చట్ట ప్రకారం వారిపైన చర్యలకు తప్పవనేసి కూడా పార్థసారథి చెప్పడం జరిగింది. ఇప్పుడు వైసీపీ నాయకులు జగన్ పైన దర్యాప్తు ఇక్కడ ఊపందుకున్నటువంటి అవకాశం ఉందనేసి కూడా అనుకుంటున్నారు. మరి సిట్ విచారణ నిష్పక్షపాతంగా సాగుతుందనేసి కూడా ఇక్కడ మంత్రి పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. మరి మద్యం కుంభకోణంలో ఆర్థిక అక్రమాలకు సంబంధించి కావచ్చు, అవినీతికి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఆధారాలు బయటకు వస్తున్నాయనేసి కూడా ఆయన తెలియజేశారు. మరి ఈ కేసు రాష్ట్రంలో రాజకీయంగా కూడా కొంత ఉద్రిక్తతంగా పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. విచారణ ఫలితాలు ఏపీ రాజకీయాల్లో కూడా ఆ సమీకరణాల పైన కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందనేసి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మరి ఈ కేసు రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యలపైన కూడా కీలక చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఈ విచారణ ద్వారా కూడా ఇక్కడ పారదర్శకత అలాగే జవాబుదారీతనాన్ని కూడా నిర్వహించాలనేసి కూడా అదొక లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఈ ఆధారాలతో రాజకీయ నాయకులపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా దారితీస్తాయనేది కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ కేసు రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆకర్షిస్తూ రాజకీయ వర్గాల్లో కొంత తీవ్ర చర్చకు కూడా దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కూటమి ప్రభుత్వం పక్కా ఆధారాలు సేకరించి ఆయన అరెస్ట్ చేస్తుందా, లేకపోతే ఆధారాలు ఏవి లేకుండా కూడా ఆయన నిర్దోషిగా తేలితే రానున్న రోజుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాన్ని ప్రజలు కల్పిస్తారా లేదని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.